ఇలా ఆఫీస్కి వద్దామని బయలుదేరేటప్పుడు ఏదో మర్చిపోతున్నట్టు అనిపించిందిలా. కొద్ది దూరం వచ్చినాక చూసుకుంటే ఫోన్ లేదు, అది లేకుంటే నడవదాయి. మళ్ళా ఇంటికి పోయి ఫోన్ తీసుకొని వచ్చే వరకు జరంత ఆలస్యమైంది. ఇంట్లోకెళ్ళి ఆఫీసులకు పనుల మీద బయటికి పోతప్పుడు ఫోన్ ఉందా లేదా చూసుకుంటారు. చేతుల లేకుంటే ఏదో వెళ్తున్నట్టే ఉంటది. ఇక కూకున్నా, నడుస్తున్నా, పడుకున్నా, తింటున్నా, ఆఖరికి డ్రైవింగ్ లెస్సుతో ఫోన్ చూసుడేనాయే. అగో గందుకే గీ ఉపాయం. డ్రైవర్ అన్నల ఫోన్లకు లాకేసింది ఆర్టీసీ. అవు ఈ కాంచెల్ డ్యూటీకి వస్తప్పుడు ఫోన్లు పట్టుకురావద్దని ఆర్డర్ వేసే వరకు సడన్ బ్రేక్ వేసినంత పని అయింది డ్రైవర్లకు. అంటే డ్యూటీకి రాగానే మేనేజర్ గారికి ఒప్ప చెప్పి బస్ ఎక్కాలి. మళ్ళీ డ్యూటీ దిగినాక ఎవరి ఫోనాలు తీసుకొని మిస్డ్ కాల్ ఏంది, వాట్సాప్ లో మెసేజ్ లేని చూసుకోవాలన్నట్టు. కొందరు డ్రైవర్ అన్నలు ఫోన్లు మాట్లాడుకుంటూ స్టీరింగ్ తిప్పుతుర్రట. మరి ఫోన్ చూసుకుంటా తొక్కుడు తొక్కితే బస్సులు రాకెట్ స్పీడ్ తో ఉరుకుడు. ఫోన్లో ముచ్చట పెట్టుకుంటూ సడన్ గా ఆపే వరకు వెనక మరలు వచ్చే బండ్లు గుద్దుకుంటున్నాయట. ఈ 6 నెలలనే 2300 చలాన్లు పడ్డాయంటే చూడుర్రిగా. బస్సులు ఉన్నోళ్ళు వీడియోలు తీసి డిపో మేనేజర్లకు పంపుతుర్రట. అందుకే డ్రైవింగ్ లో ఫోన్లు బంద్ అనే రూల్ తెచ్చిర్రు. మొదలు ఫరూక్ నగర్, కూకట్పల్లి, కొల్లాపూర్, సంగారెడ్డి, మిర్యాలగూడ, వికారాబాద్, ఉట్నూర్, జగిత్యాల, ఖమ్మం, కామారెడ్డి, పర్కాల డిపోల కొత్త రూల్ అమల్లో పెట్టి అటెన్క అంతటి ఇట్లనే చేస్తామంటారు. అగో మరి ఏదన్నా అర్జెంట్ అక్కరుంటే ఎవరికి ఫోన్ చేస్తారు అంటారేమో. కండక్టర్ నెంబర్ కు ఫోన్ కొట్టాలి. అయితే 100కి టక్కర్ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు ఫోన్లు బంద్ పెట్టుడు మంచిగానే ఉన్నది గాని బండ్లు కార్లు నడుపుకుంటా ఫోన్లు మాట్లాడు గేమ్లు ఆడుకుంటా పోతున్నోళ్ళు కూడా ఉన్నారు. ఫైన్లు రాసినా మారని ఉత్తమ డ్రైవర్ల సంగతికి చూడు రిసార్లు జరా ఆలు చేయబడికే పక్కోళ్ళకు పరిశాన్ అవుతుంది మరి.